నేను అటువంటి వ్యక్తి రజనీకాంత్ గారితో పనిచేశాను, అమితాబ్ బచ్చన్ గారితో రజనీకాంత్ గారు కూడా పనిచేశాను. చేశారు. మరి ఓకే. తమిళ సినిమా నేను 703 సినిమాలు అదే పనిచేశాను మద్రాసులో ఉన్నప్పుడు. మెడ్రాస్లో ఉన్నప్పుడు. ఓకే. ఇక్కడ మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారితో హిందీ సూర్యవంశం హ్మ్. ఇవి చేశాను. అన్ని భాషల్లోని కావాలని అసిస్టెంట్గా చేశాను, చీఫ్గా చేశాను. హ్మ్. ఇంతమందిని చూసిన వ్యక్తిని హ్మ్. వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు, వాళ్ళ గురించే చూసుకుంటారు. ఈయన ఒక్కడు గమనిస్తాడు, హ్మ్. ఏంటి వీళ్ళు ఈరోజు నాన్ వెజ్ ఉందా లేదా, మంచి ఫుడ్ పెట్టారా లేదా, కరెక్ట్గా జరుగుతుందా లేదా, అట్లా గమనించాలండి. 24 నెలలు 16 నెలలు పనిచేస్తాయి అక్కడ. హ్మ్. ఇలా కరెక్ట్గా చూసుకో, అది గమనించాలి. అటువంటి వ్యక్తి ఒక్క హీరో ఇతనే ఉన్నాడు. హ్మ్. అటువంటి వ్యక్తి మళ్ళీ సీఎం అవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. అంటే మీరు ఇంతమంది హీరోస్‌తో పనిచేశారు కదా సార్. అంటే సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, ఇప్పుడు చూసుకుంటే మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, వీళ్ళందరిలో కలిపి అసలు మీకు ఎవరితో వర్క్ చేయడం బాగా నాకు ఇష్టం? మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ మొదలకే రావాలండి. నేను పెద్ద ఎన్టీఆర్ నుంచి హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ హ్మ్. అంతవరకు పనిచేస్తున్నారు కదా. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. హ్మ్. కారణం చెప్పనా, హ్మ్. మీకు పెద్ద ఎన్టీఆర్ కదా, అక్కినేని నాగేశ్వర కృష్ణ గారు, శోభన్ బాబు గారే కాదు, ఈ బ్యాచ్, ఈ సెకండ్ బ్యాచ్, ఈ థర్డ్ బ్యాచ్ అంతా నేను చూశాను కదా. హ్మ్. ఈయన ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు గమనిస్తారు మనిషిని. అట్లా గమనించాలండి. ఇప్పుడు మన ఫుడ్ మనకు వచ్చిందా లేదా, మనం తిన్నామా లేదా అంటే కాదు, హ్మ్. మన పని అయిపోయిందా లేదా? అయిపోయిందే కాదు, నా నాన్ వెజ్ ఆ! నాకు వచ్చిందా, మన క్యారవాన్ ఎక్కి మనం ఫుడ్ తిన్నామా లేదే కాదు. హ్మ్. బ్రేక్ అయినంటే చీప్ ఎవరు, నేనే ఉంటాను. నేను కాదు ఇంకొకరు ఎవరో. హ్మ్. నేను అక్కడ ఉన్నాను అనుకో, పదండి అందరికీ నాన్ వెజ్ ఉంది కదా, హ్మ్. సెటప్లు పదండి అంటాడు. అన్ని సెటప్లు చెక్ చేస్తారు. హ్మ్. చెక్ చేసి హ్మ్. అందరు నాన్ వెజ్ ఉందా లేదా, నాన్ వెజ్ ఉందా లేదా చూసుకుంటే వెళ్ళి ఆ క్యారవాన్ వెళ్ళి ఎక్కువ తింటారు. హ్మ్. ఇప్పుడు పూరి గారు ఇద్దరు కలిసే ఉంటున్నారు. హ్మ్. ఇప్పుడు మీకు పరిచయం. నా పరిచయం ఇప్పుడు నాకు సినిమాలు ఇచ్చారు, మన మెహబూబా అని, హ్మ్. ఇస్మార్ట్ శంకర్, హ్మ్. ఇవన్నీ నేనే మీరే చేశాను. చేశారు. నేను మొన్న సినిమా నేను చేయలేదు, హ్మ్. బిజీ అయ్యి. హ్మ్. హ్మ్. ఇస్తుంటది అప్పుడప్పుడు సినిమాలు ఇచ్చి పిలిచి, హ్మ్. ఏదో helping మాట్లాడుతూనే ఉంటారు చార్మి మాట్లాడతారు. గారు మీతో? చాలా బాగా మాట్లాడతారు, హెల్పింగ్ కూడా చేస్తా ఉంటారు. చేస్తారా? హెల్ప్ కూడా చేస్తారు హెల్ప్ మీకు? కూడా హ్మ్. చేస్తాం. హ్మ్. హ్మ్. అది సెట్స్‌లో మామూలుగా హీరోయిన్స్ అంటే వాళ్ళు సెపరేట్‌గా మీరిచ్చే ఫుడ్ కాకుండా సెపరేట్‌గా తెచ్చుకుంటూ ఉంటారు గదా! కరెక్ట్. ఎప్పుడన్నా హీరోలు గాని, హీరోయిన్స్ గాని మీతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటిది ఏమి లేదు. ఇప్పుడు నేను చీఫు ప్రకాష్ గారిని పిలుస్తారు. ఏంటి మన ఫుడ్డు, ఈరోజమ్మ చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, వెజిటేబుల్స్ ఇయ్యి, ఏది పప్పు, ఏదో పాలకూర, ఏయో చెప్పుకొస్తాం. ఇయన్నీ కాకుండా నాకొక్క తందూరి చికెన్ తెప్పించండి, నాకేం అక్కర్లేదంటారు. ఇంక తప్పదు. అది డైటింగ్ ఫుడ్ ఆళ్ళది. అది డైటింగ్ ఫుడ్ కాబట్టి కంపల్సరీ ప్రొడ్యూసర్స్, మేనేజర్స్ మేము చెప్తాం మేనేజర్స్‌కి తెప్పించండమ్మా అంటారు. అంతేగాని ఎవ్వరు కోప్పడే పరిస్థితులు ఎవ్వరు ఉండవండి. ఉండవు. అందరూ వర్కర్స్ అని తెలుసు వాళ్ళకి. ఎవ్వరి మీద కూడా ఏ ఫీలింగ్ అవ్వరు. అది. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారితో గూడా మీరు చేశారు గదా సార్. అవును. వర్క్ చేశారు. సింహాద్రి. ఆయనతో అనుభవం ఎట్లా ఉంది? వర్క్ అనుభవం? ఆయన చాలా మంచి వ్యక్తి. హ్మ్. భోజనం ప్రియుడు. భోజన సింహాద్రి ప్రియుడా? ఆయన తింటారు. హ్మ్. నా అల్లుడని హ్మ్. నేను వరుసగా 7, 8 సినిమాలు వరుసగా చేశాను చీఫ్‌గా. హ్మ్. చీఫ్‌గా చేస్తే ఆయన ఒకరోజు మేము వైజాగ్‌లో షూటింగ్ చేస్తున్నాం. హ్మ్. బీచ్ దగ్గర షూటింగ్ చేస్తుంటే ఆయన టైగర్ ప్రాన్స్, హ్మ్. పాంప్లెట్స్ ఉంటాయి. హ్మ్. అయి చాలా ఇష్టం ఆయనకి. హ్మ్. అయి కంపల్సరీ ఈరోజు నువ్వు ఇక్కడ ఎళ్లి ముందు అయి తీసుకొనొచ్చి వండి ఇవ్వాలన్నారు. అప్పటికే చాలా లావయ్యారు అప్పటికే. హ్మ్. అప్పటికే 'నరసింహలో' సినిమా చేస్తున్నాం 'నరసింహుడు.' హ్మ్. ఆ 'నరసింహుడు' సినిమా తర్వాత 'నా అల్లుడు' చేసాం. హ్మ్. అప్పటికే చాలా లావైతే సినిమా కూడా ఆపేశారు. హ్మ్. ఏది లావు తగ్గనాకి. హ్మ్. ఆయన కూడా మంచి వ్యక్తి. హ్మ్. వీళ్ళందరూ ప్రభాస్ గారే కాదు, మహేష్ బాబు గారే కాదు, హ్మ్. హ్మ్. వీళ్ళందరూ మహేష్ బాబు వెంకటేష్ గారితో గూడా వర్క్ చేశారు. మహేష్ బాబు వర్క్ హ్మ్. చేశారు. ఏ ఫుడ్ ఎక్కువ తింటారు సార్ మహేష్ ఆయన బాబు? నేను చెప్పాను కదా, ఇప్పుడు కృష్ణ గారిలాగా ఆయన సింపుల్‌గా ఏం సింపుల్ పెట్టినా గానే. కూడా ఆ! వెజిటేరియనే కాదు, నాన్ వెజ్ కాదు, సింపుల్‌గా తింటారు. ఓకే. హెవీగా తినరు ఆయన. హ్మ్. కానీ కోప్పడరు, మంచి హ్మ్. వ్యక్తి, హెల్పింగ్ నేచర్. మహేష్ బాబు గారు కూడా. ఆయన కూడా హెల్పింగ్ నేచర్ హ్మ్. మనిషి. బా సాయం చేస్తారు. సాయం చేస్తారు. నా ఎక్కడ దాకా ఇంట్లో మహేష్ బాబు, నేను మా ఫ్రెండ్ ఒకడు హ్మ్. కొంచెం పడిపోయాడు కింద. హ్మ్. బండిలో ఎళ్తా మన ప్రొడక్షన్ కుర్రాడే. హ్మ్. పడిపోతేని ఎనకాల చిన్న మెదడు దెబ్బ తినేసింది. హ్మ్. దానికి కరెక్ట్‌గా ఎంత కావాలి, 25 లాక్స్ కావాలి. హ్మ్. 25 లాక్స్ కావాలంటే నేను అందరి దగ్గర కలెక్ట్ చేశాను. హ్మ్. అందరి దగ్గర కలెక్షన్ అంటే ఎన్టీఆర్, హ్మ్. మహేష్ బాబు, హ్మ్. ఎన్టీఆర్ 2,00,000, మహేష్ బాబు 3,00,000, హ్మ్. అట్లా ప్రభాస్ గారు 2,00,000, అట్లా నేను 10 లాక్స్ కవర్ చేసుకొని ఇచ్చాను. హ్మ్. మిగతాదంతా హాస్పిటల్‌లోని మా యూనియన్ ఆఫీసు ఇట్లా చేసుకొచ్చాడు. హ్మ్. హ్మ్. మీకు తర్వాత పవన్ కళ్యాణ్ గారు సెపరేట్‌గా 3 లాక్స్ హ్మ్. దానికి. హుహు. హుహు. సెపరేట్‌గా ఇచ్చారు ఆయన సెపరేట్‌గా కూడా. ఇచ్చారు. ఆయన కూడా సాయం చేశారు ఆయనే బిల్ పే చేశారు. లాస్ట్ బిల్‌కి 3 లాక్స్ ఉండిపోయింది. హ్మ్. ఫైనల్ ఆయన తీసి ఆయనే బిల్ పే చేసి హ్మ్. హ్మ్. అది. ఎన్ని సార్ మీరు ఒక్కొక్క మూవీకి ఎంత తీసుకుంటారు రెమ్యూనరేషన్? అట్లా కాదండి. నేను చీప్‌గా ఉన్నాను కదా నేను. చీప్‌గా రికమెండేషన్ అంటూ ఉండదు. చీప్‌గా రికమెండేషన్ నా దగ్గర బాయ్స్ ఉంటారు. ఒక బాలకృష్ణ గారి సినిమా ఉంది. ఓ 10 నంబర్స్, 15 నంబర్స్. అదే పవన్ కళ్యాణ్ సినిమా ఉంది. ఇంకా కొంచెం 20 నంబర్స్, 20 జనాలు బట్టి ఆ నంబర్స్ నేను పెట్టుకుంటాను. నేను పెట్టుకొని
వాళ్ళ జీతాలు కంపెనీ ఇస్తుంది, నాకు కూడా కంపెనీ ఇస్తుంది జీతం. మేమంటే కమిషన్లు ఉంటాయి కదా, మాకు చీప్గా అవకాశం ఉంది కదా, ఏదేమో మేమే తేవాలి కాబట్టి దాంట్లో కొంతమంది మిగిల్చుకుంటాను. నేను అసలు మిగిల్చుకున్నాను అనుకో, దానికే సరిపెట్టేస్తా ఉంటుంటాను. అది అందరినీ సమానం చూసుకుంటా. సార్ పవన్ కళ్యాణ్, మీరు చాలా దగ్గరగా చూసిన మనిషి పవన్ కళ్యాణ్ గారిని. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అటు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కొన్ని విమర్శలు చేయడం అనేది చూస్తూ ఉంటున్నారు కదా, వింటూనే ఉన్నాం మనం. అంటే ఆయన ఎంత మంచి మనిషి అన్నది మీకు బాగా తెలుసు, దగ్గర నుండి చూశారు, ఆయన గురించి అన్ని తెలిసిన మనిషి. మీరు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి విన్నప్పుడు? ఇప్పుడు అన్ని పార్టీలు రకరకాలు మాట్లాడుకుంటాయి. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఇతను పైకి రాకూడదు, అతను పైకి రాకూడదు, ఇవన్నీ అనుకుంటుంటారు. అనుకున్న అన్ని మామూలే. ఇతను అంటే ఏంటో నాకు తెలుసు, దాని గురించి నేనేం ఫీల్ అవను. ఎందుకంటే ఇతను హెల్పింగ్ నేచర్ మనిషి, మంచి మనిషి, 10 మంది సాయం చేయడం మనిషి. నాకు ఓటు వేయండి అని సపరేట్ గా అడిగే మనిషి కాదు. ఇటువంటి వ్యక్తికి ఓటు వేస్తే ఇప్పుడున్న సీఎంలే కాదు, అంతకుముందు చూసిన సీఎంలు కూడా కాదు, అంతకంటే బాగా చేయగలని 100% ఆయన మనసులో ఆలోచనలన్నీ నాకు తెలుసు. డెఫినెట్ గా ఈ సంవత్సరం సీఎం అవుతున్నారు. అయిన తర్వాత అప్పుడు మీరే మళ్ళీ నాతో ఇంటర్వ్యూ చేస్తారు. ఎట్లా అంటే మీరు అన్నది కరెక్టే అండి. ఇప్పుడు ఏదో 10 పథకాలు పెట్టారు ఉన్న సీఎంస్, దానికంటే 5-6 పథకాలు ఎక్కువే పెట్టారు. అవి తీయకుండా మళ్ళీ ఎక్స్ట్రా పెట్టారంటే చాలా రియల్లీ గ్రేట్ పవన్ కళ్యాణ్ అంటారు మీరే. అది ఫస్ట్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఆయన సీఎం అయితే మళ్ళీ మేము మీతో ఇంటర్వ్యూ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి? 4 సినిమాలు ఉన్నాయమ్మా. 4 ఉన్నాయి. 4 రన్ అవుతుంది. అందులో ఒక్క సినిమా నేను చేస్తున్నాను. ఒకటే ఎందుకు చేస్తున్నానంటే ఆ కంపెనీలో పర్మనెంట్ గా ఉంటుంటారు. ఇది ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పర్మనెంట్ ప్రొడక్షన్ సీపులు, ప్రొడక్షన్ బాయ్స్ ఉంటే వదిలేండి, మనకి నేను చేసి తక్కువ చేస్తున్నాను కదా, మీకు ఏం కావాలి చెప్పండి, నేను నెలకి ఇంత ఇస్తుంటాను, తీసేసుకోండి కావాలంటే, అంతేగాని వాళ్ళు కూడా మనకు అనవసరం అని ఒక సినిమా ఏం రత్న సినిమా నేను చేస్తున్నాను. ఒక సినిమా మీరు చేస్తున్నారు, 3 మీరు చేయాలి, మొత్తం 4 ఉన్నాయి. ఏ సినిమాకి మీకు క్యాటరింగ్ ఎక్కువ కష్టం అనిపించింది సార్? కెమెరామెన్ గంగతో రాంబాబు జనాలు ఎక్కువ అమ్మా. అది చాలా పెద్ద రేంజ్. అది రోజుకి 7,000, 8,000, 6,000. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. ఎట్లా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 6,000 ఉంటే లంచ్ 12,000, డిన్నర్ ఒక 5,000 అట్లా ఉండేది. దానికే ఎక్కువ కష్టమైంది. మిగతా సినిమాలు గబ్బర్ సింగ్ 2, కెమెరామెన్ గంగతో రాంబాబుకి కొంచెం కష్టం ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి మీరు పొందిన సాయం ఎట్లా ఉంది సార్? అంటే ఏ పరిస్థితుల్లో ఆయన దగ్గర నుంచి మీరు సాయం కోసం వెళ్ళారు, ఎలాంటి సాయం చేశారు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నానండి, ఏది ఒకసారి నేను సినిమా చేస్తున్నాను, గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయింది, ఇంటికి పిలిపించారు, ప్రకాష్ గారు బ్రహ్మాండం చేసాం, సబ్జెక్ట్ బాగుంది, మీ నోట్ కూడా చాలా మంచిది. అంతకుముందు నేను 5-6 సినిమాలు ఫ్లాప్ లో ఉన్నాను, మీరు ఇట్టు కొడతారని చెప్పారు. ఇప్పుడు సీఎం అవుతారు ఎట్లా చెప్తున్నాను. అప్పుడు కూడా సినిమా ఇట్ అవుద్ది అందరితో చెప్పేవాడిని. అట్లానే పెద్ద హిట్ అయింది, అది నాకు కూడా తెలుసు. ఇంకో నేను వీళ్ళందరూ భోజనాలు పెడుతున్నాను, మీరు లోపల రండి, నన్ను తీసుకెళ్లారు. నేను గిఫ్ట్ గా ఈ సినిమాకి 25 lakhs ఇస్తున్నాను. ఈ 25 lakhs మీరు అనవసరం వేస్ట్ గా ఖర్చు పెట్టుకోకుండా ఏం చేస్తారో చేయండి అన్న. నాకు 25 lakhs నిజంగా ఇచ్చినా కూడా 2 నిమిషాల్లో ఫుడ్ పెట్టేస్తాను నేను, అటువంటి రకాన్ని. నేను ఆయన దగ్గరే పెట్టి నేను 2 days తర్వాత వస్తాను సార్ అని చెప్పి 2 days తర్వాత వెళ్ళి ఈ ప్లేస్ చూసుకున్నాను. మీరు ఇంటర్వ్యూ చేసే ప్లేస్ ఇదే, ఈ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మెస్ అని దీని పేరు. చూసుకొని సార్ ఫలానా చోట ఇది ఉందండి, నా చేతి డబ్బులు ఇవ్వద్దు, నేనుంటే ఈ ఫుడ్గా పెట్టేస్తాను అని చెప్పేసి దీనికి తగ్గ సామాన్లు, దీని రిపేరింగ్ అంతా, దీనికి 5 lakhs అడ్వాన్స్ ఇచ్చి దీనికి అగ్రిమెంట్ రాయించి 14 years అగ్రిమెంట్, ఇది ఈ సంస్థతో లాస్ట్ ఇది, అట్లా చేపించి ఇది ఒక సాయం చేశారు. తర్వాత నాకు కెమెరా ఆన్ చేయించారు. అది ఎంత పెద్ద సాయం అది చెప్పాలంటే 1 కోటి రూపాయల సాయం. ఎందుకంటే ఆయన సొంత సినిమా, ఎవరో సీఎం పిఎం రేంజ్లు చేయవలసిన వాళ్ళు నాతో చేయించారంటే నన్ను ఎంత గమనించారు, ఏంటి ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ కి ఎంత పైకి తీసుకెళ్లారు, అదొకటి. 2 తర్వాత నేను ఇప్పుడు దీని పేరు కరోరా వచ్చిందండి. కరోరా కంటే ముందు నేను ఆయన రాజకీయాల్లో ఉంటాం, నాకు కొన్ని సినిమాలు తగ్గినాయి, ఆయన సినిమాలు కూడా తగ్గినాయి. ఆ తగ్గడంలో ఏం జరిగిందంటే నేను ఒక రెస్టారెంట్ పెట్టుకుంటాను, పెళ్లి భోజనం అని చెప్పేసి అని ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అప్పుడు నా దగ్గర 10 lakhs ఉన్నాయి, అప్పులు చేసి ఏం చేస్తే 10 lakhs ఉన్నాయి, 40 lakhs కావాలి దానికి. అప్పుడు ఎంత పడుతుందని అడిగారు. ఇది నేను చేసుకుందాం, ఇక్కడ చూస్తే మీకు సినిమాలు తగ్గినాయి, మీరు చేస్తలేదు, నాకు తగ్గినవి, నేను వేరే సినిమాలు చేయలేకపోతున్నాను అంటే ఎంత కావాలి, 40 lakhs కావాలి. నా దగ్గర 10 ఉంది, ఇంకా 30 lakhs కావాలి, అది కూడా నాకు క్యాష్ ఇవ్వద్దు. ఐకేకి వెళ్ళి రౌండ్ టేబుల్స్, కొన్ని చైర్స్, కొన్ని అక్కడ ఫుడ్కి సంబంధించిన సామాన్లు అన్నీ నేను తీసుకుంటాను, ఏది పాత్రలు అయ్యింది అక్కడ తీసుకెళ్ళి అదొకటి హెల్పింగ్. ఇట్లాంటి 4-3 హెల్పింగ్ చేశారమ్మా. తర్వాత నేను కరోనా అయిన తర్వాత కూడా కొంచెం గ్యాప్ లో ఉన్నాను, ఇది సినిమాల గ్యాప్ లో. ఒకరోజు వెళ్ళాను, ఏంటి ప్రాబ్లం,
సినిమా కూడా పక్క పెట్టండి. సినిమా చెప్పండి అంటే సినిమా వద్దు, ఏమొద్దు, మీకు ఏం కావాలి, మీకు ఎంత కావాలి, మీ సొంత ఖర్చులు చెప్పండి ఇస్తాను, నాకు నెలకు 30,000 కావాలి, నిజంగా ఓపెన్గా అన్నాను. వాటి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరో తెలియకుండా సీక్రెట్గా నేను ఆఫీస్కి వెళ్ళడం తీసుకోవడం రన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇస్తున్నాను. ఇప్పుడు కూడా ఆ 40,000 సాయం చేస్తూనే ఉన్నాను. అది మా ఇంట్లో కూడా తెలియదు. ఆ 40,000 నేను తెచ్చుకుంటాను, తింటుంటాను, నా క్యాటరింగ్ నేను చేసుకుంటాను. నాది పెద్ద రేంజే, ఫుడ్కి ప్రాబ్లం లేదు. ఫుడ్ తినాలి అని ఫుడ్కి లేదు అని అడగడం కాదు. ఆయన ఓపెన్గా చెప్పారు, ఈ ఏజ్లో మీ సినిమాలో దేవద్దు, మీ ఖర్చులకి ఎంత కావాలి, నాకు ఖర్చులుగానే ఏముంది బాబు, అంత ఎన్నాళ్ళు ఆ విధంగా ఇస్తారో, నాకు సినిమా ఇవ్వండి అంటే ఇప్పుడు సినిమాలు వద్దు, ఒక సినిమా ఇచ్చాను, ఒక 3 సినిమాలు ఎవడెవడో ఉన్నాడు, వాళ్ళని ఎందుకు చెడగొట్టడం, నేను కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళవలసి వస్తుంది. ఇదైనా మీ పెద్ద రేంజ్లో ఏం చేయాలి నేను చేస్తాను, కానీ ఇప్పుడు మన నెలకి ఒక 40,000 తీసుకోండి, క్యాషే తీసుకోండి, చెక్కులు వద్దు, అకౌంట్ ట్రాన్స్ఫర్ వద్దు అంటే నేను డైలీ మంత్కి వెళ్ళి 5వ తారీఖు వెళ్ళి 40,000 తీసుకుని వస్తాను. ఇది గాడ్ ప్రామిస్. అది నా పర్సనల్ ఖర్చులు. ఫైనల్గా మీరు ఈ 42 ఇయర్స్ మీ అనుభవంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, ఆయన ఎంత మంచి మనిషి, ఆయన మీద ఉన్న మీ అభిమానం అంతా చెప్పారు. ఒక్క మక్క పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది అని మీకేమనిపిస్తుంది? ఒకటి ఫైనల్గా ఒక వన్ వర్డ్లో. ఫైనల్గా ఏంటంటే అమ్మా, నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. పెద్ద ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వారి అక్కినేని నాగేశ్వర, పెద్ద ఎన్టీఆర్, సోమన్ బాబు, ఆ తరం నుంచి 3 తరాల నుంచి ఇప్పుడు ఈయనతో కూడా 3వ తరం చేస్తున్నాను కదా. ఒక మనిషిని గమనించడం పెద్ద గొప్పతనం అన్నమాట. ఇంతమంది హీరోలు ఉన్నారు. నేను తమిళ్లో చేశాను, హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ్లో రజనీకాంత్, ఇంతమందితో చేశాను. నేను చేసినా కూడా ఎవ్వరూ కూడా గమనించే విధానం లేదు. ఎంతమంది హీరోలతో చేసినా కూడా ఆడేంటి, వాడి క్యారెక్టర్ ఏంటి గమనించే విధానం లేదు. ఈయన గమనించి, ప్రకాష్ గారు ఇది మీ పద్ధతిని కెమెరాస్ ఆన్ చేయించి ఇన్నిసార్లు ఏంటి, ఒకసారి ఏమో ఓ రెస్టారెంట్, ఒకసారి 25 lakhs, ఒకసారి మళ్ళీ నేను ఇప్పుడు మీకు మంత్లీ ఇంత తీసుకోండి, ఎవరు చెప్పొద్దు, సైలెంట్గా ఉండి, ఎవరు చెప్పినా కూడా నేను మీతో మాట్లాడను, మళ్ళీ నేను ఆయన పబ్లిసిటీ ఇష్టం ఉండదు. అటువంటి మనిషి ఆయనే నెంబర్ 1 హీరో అని నేను అంటున్నాను. 100% ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా చేతులు ఎత్తి మొక్కి నమస్కారం చేస్తా, ఆయనకు ఓట్లు వేయాలని, ఆయన సీఎం చేయాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సపరేట్గా చెప్తున్నాను, అలా చెప్పక్కర్లొద్దు, 100% వేస్తున్నారు, 100% సీఎం అవుతున్నారు. ఏపీలో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఓటు చెప్పేశారా సార్? ఏమని? అట్లా కాదు. ఇప్పుడు నాది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, మండపేట. మాది ఈస్ట్ గోదావరి. మీది ఓన్ అక్కడ సార్? మా ఓన్ అక్కడ. నేను హైదరాబాద్లో 50 years అమ్మా. మా 2 పిల్లలు ఇక్కడే పుట్టారు. నేను తెలంగాణనే. ఓకే, కానీ వాళ్ళు నాకు ఫోన్లు చేస్తుంటారు అనమాట. మా పిల్లలు మేమే ఒక 100 కుటుంబాలు ఉంటాయి, 100-150 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి 10 years నుంచి ఓట్లు లేవు. ఇప్పుడు అందరికీ ఓట్లు వచ్చేసి వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఫోన్లు చేసి, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఓట్లు లేని వాళ్ళు చిన్నపిల్లలు అనేవారు. అది కరెక్ట్. ఇది 10 years బ్యాక్లో. ఇప్పుడు అందరూ ఓట్లు తయారు చేసుకొని ఈసారి డెఫినెట్గా గెలిపిస్తున్నా మామయ్య అది ఇది అని చెప్పేసి, మా మేనళ్ళు, మా కుటుంబం వాళ్ళందరూని, మా ఫ్యామిలీస్ కూడా 100% ఈసారి 100% సీఎం అమ్మ. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాల్సి వస్తుంది. మీతో పాటు మేము కూడా ఆయన సీఎం అవ్వాలని ఈసారి ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.